రామ్ చెల్లా గారి మాటల్లో విన్నాం మనం. బేసిక్‌గా ఇక్కడ అడవులు నాశనం చేస్తున్నారు. ఈ అడవులు నాశనం పట్టిస్తున్నారు. మంచి మంచి స్పీషీస్, మంచి మంచి చెట్లు, అంటే ఔషధ మూలికలున్న చెట్లని నరికేస్తున్నారు. అంటే అది అది బతుకుతుందా లేదా అనేది పక్కన పెడితే, దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే గనక అది డెఫినిట్‌గా బతకదు. దీన్ని ట్రాన్స్‌లొకేట్ చేస్తా అంటున్నారు. కాకపోతే మనం చూపిచ్చాం మీకు. లొకేట్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది ఇప్పుడు. సో, ఇక్కడొచ్చేసేసి ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రభుత్వ అధికారి, ఐ మీన్ ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రభుత్వ అధికారి అయితే ఇక్కడ కనిపియట్లేదు. ఏ రాజకీయ నాయకుడు వాళ్ళు కనిపియట్లేదు. ఇక్కడ నేవీ వాళ్ళు అన్నారు, నేవీ వాళ్ళు కనిపియట్లేదు. మేము ఇంచుమించు ఆల్మోస్ట్ చాలా లోపలికొచ్చామండి ఫారెస్ట్‌లోకి. సో, ఇక్కడ చూస్తున్నాం ఓన్లీ ఇక్కడ ఈ జేసీబీలు వీళ్ళే ఉన్నారు తప్పిస్తే, వీళ్ళు ఆడిందే ఆటగా, పాడిందే పాట. వీళ్ళు కట్ చేస్తున్నారా, కోసేస్తున్నారా, పెరికేస్తున్నారా ఏమీ తెలీదు. సో, వి రిక్వెస్ట్ గవర్నమెంట్ ఇక్కడ ఎవరినైనా ఒక మంచి ప్రభుత్వాధికారిని ఇక్కడ కనుక పోస్ట్ చేసేసి, దీన్ని ప్రతిరోజు ఇక్కడ జరిగే ఫైండింగ్స్ ఏదైతే జరుగుతూ ఉందో ప్రతిరోజు ఇక్కడ ఫోటోగ్రాఫ్ని ప్లస్ వీడియోగ్రాఫ్ని ప్రెస్కి ఇచ్చేసి, లేకపోతే ఆ అధికారి కంపల్సరీగా దీన్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి మా ప్రార్థన. థ్యాంక్ యూ. చూస్తుండండి కైజర్ న్యూస్.